ఏపీలో పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీట్. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ కూడా ఆ నియోజకవర్గాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంకి కదిలొస్తోంది. ఏపీలో ఇప్పుడు అందుకే పిఠాపురం హాట్ సీట్గా మారింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరగబోతోందో చూద్దాం. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కాబట్టి పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. చివరి రోజు పిఠాపురంలో ప్రచారం హోరెత్తబోతోంది. పిఠాపురంలోనే ఇటు ముఖ్యమంత్రి జగన్ కూడా చివరి రోజు ప్రచారం నిర్వహించబోతున్నారు. జగన్ కూడా పిఠాపురంలోనే లాస్ట్ పంచ్ ఇవ్వబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్కు మద్దతుగా పిఠాపురంకి రామ్ చరణ్ రాబోతున్నారు. తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారంలో పాల్గొబోతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్కు ఫ్లైట్లో చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురానికి రామ్ చరణ్ తల్లి సురేఖ ఇద్దరు కూడా చేరుకుంటారు. అక్కడ స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు రామ్ చరణ్. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు మెగా ఫ్యామిలీ పూర్తి మద్దతును ప్రకటించింది. మెగా కాంపౌండ్ మద్దతు పవన్ కళ్యాణ్కు ఉంది. పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ కోసం ఫండ్ కూడా ఇచ్చారు 5 కోట్ల రూపాయలు. ఇటు పిఠాపురంలో పవన్ కోసం ప్రచారంలో పాల్గొన్నారు నాగబాబు దంపతులు. వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. బాబాయ్ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఇటు ఇవాళ చివరి రోజు బాబాయ్ తరపున అబ్బాయి ప్రచారం చేస్తారా లేదనే ఉత్కంఠ ఇప్పటి వరకు కనిపించింది. ఇప్పటికే చిరంజీవి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ని గెలిపించాలి అని. ఆ తల్లి కూడా ఎంతో బాధపడుతుంది. పవన్ కళ్యాణ్ మాటలు పడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ ప్రజాసేవకే పూర్తిగా తన జీవితాన్ని కేటాయిస్తున్నారు. సినిమాల కంటే పవన్ కళ్యాణ్కు రాజకీయాలంటేనే ఇష్టం, ప్రజాసేవ అంటేనే ఇష్టం అంటూ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఈరోజు బాబాయ్ తరపున ప్రచారం నిర్వహించడానికి రామ్ చరణ్ రాబోతున్నారు పిఠాపురానికి. ఇటు జగన్ కూడా పిఠాపురంలోనే ఆఖరి రోజు ప్రచారంలో పాల్గొనబోతూ ఉండటంతో మరింత చర్చనీయాంశంగా మారింది పిఠాపురం నియోజకవర్గం. మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ సీట్. పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ఎలాగైనా ఓడించాలి అని వైసీపీ నేతలు కూడా చెప్తూ ప్రచారంలో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం మొన్న చూసాం, ముద్రగడ పద్మనాభం అయితే పవన్ కళ్యాణ్ ఓడించకపోతే పేరు మార్చుకుంటానంటూ కూడా ప్రచారం చేస్తారు. ఇలాంటివన్నీ చూసాం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి. సో ఈరోజు రామ్ చరణ్ కూడా అక్కడికి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా చివరి రోజు ప్రచారం పిఠాపురంలో నిర్వహిస్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది పిఠాపురం మూడ్, ఎలా ఉంది? మొత్తం పక్కన ఎండవేడితోనూ పక్కన పొలిటికల్ వేడితోనూ మొత్తం హాట్ గా ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. 175 నియోజకవర్గంలో రాజకీయాలు ఒక ఎత్తుగా ఉంటే పిఠాపురంలో మొత్తం రాజకీయ సమీకరణాలు మొత్తం ఏపీ రాజకీయ ప్రధాన సెంటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ఉంటుందని ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక ప్రత్యేకంగా ఉన్నటువంటి వైసీపీ వంగా గీతావేస్తున్నారు. మరో పక్కన ప్రచారాలు జోరు పెట్టుతున్నారు. ఆ పక్కన మెగా అభిమానులు మొత్తం పిఠాపురం నియోజకవర్గాన్ని ఇప్పటికే చుట్టుముట్టారు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాలు జోరు పెంచి ప్రధానంగా తెలిసిందే. పక్కన వరుణ్ తేజ్ తో పాటు సాయిధరం తేజ్, అలాగే వైష్ణవ్ తేజ్ మొత్తం మొదటి నుంచి కూడా నాగబాబు సతీమణి కూడా పిఠాపురంలో ఉన్నారు. ప్రచారాలు జోరు పెంచిన పరిస్థితి ప్రధానంగా ఉంది. మన ఒక్కరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో మనకు ప్రధానంగా మరో పక్కన చిరంజీవి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. వీడియోలో పవన్ కళ్యాణ్ గెలిపించాలి, తన రాజకీయాలు ఇష్టంతో వచ్చాడు, సినిమాల్లో కష్టంగా ఉన్నప్పటికీ తన రాజకీయాల్లో ఇష్టంగా వచ్చిన నాయకుడు కాబట్టి తన పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని చిరంజీవి పక్క కోరారు. తల్లి కూడా బాధపడిన విషయం కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్టైల్ స్టార్ కూడా ఇటీవల ట్విట్టర్ లో కూడా తన మద్దతు తెలుపుతూ తనకంతా కూడా తన ఆకాంక్ష అన్ని కూడా నెరవేరాలంటూ పక్కన కూడా ఎవరైతే అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. తాజాగా ఈ రోజు చూసుకుంటే చివరి రోజు కొన్ని గంటల్లో మొత్తం ఎన్నికల ప్రచారానికి తెర తిప్పబోతుంది. ఈ నేపథ్యంలో పిఠాపురం మారిందని చెప్పాలి. ఒక పక్కన జనసేన సంబంధించిన ప్రచారాల జోరు, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి సభల జోరుతో ప్రధానంగా పిఠాపురం రైట్. ఒక్కసారి ప్రకాష్ కొద్దిసేపు మీరు అందుబాటులోనే ఉండండి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వైపు ఇప్పుడు అందరి చూపు కనిపిస్తోంది. చివరి రోజు పిఠాపురంలో ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. ఇటు జనసేన నేతలు, అటు వైసీపీ నేతలు. పిఠాపురంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా లాస్ట్ పంచ్ ఇవ్వబోతున్నారు. పిఠాపురం ప్రచారంలో
జగన్ పాల్గొంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్కు మద్దతుగా పిఠాపురంకి రామ్ చరణ్ తేజ్ రాబోతున్నారు. తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రామ్ చరణ్ ప్రచారంలో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో రాజమండ్రికి చేరుకుంటారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురంకి రామ్ చరణ్ చేరుకుంటారు. అక్కడ స్థానిక కుక్కడేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారంలో పాల్గొన్నారు నాగబాబు దంపతులు. వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ప్రచారంలో పాల్గొంటున్నారు. మరి ఇవాళ చివరి రోజు ఏం జరగబోతోంది? చివరి రోజు బాబాయ్ తరపున ప్రచారం నిర్వహించడానికి రామ్ చరణ్ ఆయన తల్లితో కలిసి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకుని రాజమండ్రి నుంచి నేరుగా పిఠాపురంకి వెళ్ళి పిఠాపురం కుక్కడేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఆ తర్వాత బాబాయ్ గెలుపు కోసం రామ్ చరణ్ తేజ్ ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచార పర్వానికి ఇంకా సమయం ఉంది. 6 గంటల తర్వాత మొత్తం ప్రచార పర్వం ముగిసిపోతుంది. 2024 ఎన్నికలకి ప్రచార పర్వం ఈరోజు సాయంత్రం 6 గంటలతో ముగిసిపోతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులందరూ కూడా చివరి రోజు ప్రచారానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కూడా విస్తృతంగా ఆయన పాల్గొబోతున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పవన్ కళ్యాణ్కు మద్దతుగా రామ్ చరణ్ తేజ్ ఈరోజు పిఠాపురంకి రాబోతున్నారు.